ప్రాక్టికల్‌గా సంక్షోభం వస్తోందని ప్రిపేర్ అయినప్పుడు కోవిడ్‌లో ఇట్లా రోగం వస్తుంది, ఇట్లా చచ్చిపోతారు, ఇట్లా ఉద్యోగాలు పోతే, ఇట్లా ఉపాధి పోతుంది, ఇట్లా రోడ్డు మీదకెళ్తారని ఎవడికి తెలీదు గదా! సంక్షోభం అనేటటువంటిది ఎలా ఉంటదో ఎవడు అంచనా వేయలేడు. బట్ సంక్షోభం వస్తుంది అన్న జాగ్రత్త తీసుకోవడం ముఖ్యం. దుబారా ఖర్చులు కంట్రోల్ జేసుకోవడం, అలాగే మానసికంగా సంసిద్ధం కావటం, మరొక వైపున అన్నిటికి ప్రిపేర్డ్‌గా ఉండటం ఏం జరిగినా అన్నటువంటి దానికి ఇప్పుడు అవసరం. ఆ రోజున కరోనా నేర్పిన పాఠం అది. ఒక భారీ సంక్షోభం ప్రపంచమంతా విస్తరిస్తే అప్పుడు ఎలా బ్రతకాలి అన్నది మనకు ఆ రోజు నేర్పినటువంటి పాఠం. అదే ఇప్పుడు ప్రస్తుతం నరేంద్ర మోడీ మరొకసారి గుర్తు చేస్తున్నారు. మనల్ని సిద్ధం కమ్మనమని చెప్తున్నారు. ఇప్పుడు సంక్షోభం ఎట్లా ఉంటుంది? ఎవడికి తోచింది వాడు ఏది పడితే అది మాట్లాడేసుకుంటున్నారు, ఏది పడితే అది లెక్కలేసుకుంటారు. తప్పు కూడా కాదు, అది భావ ప్రకటన. కాకపోతే సమస్య ఏంటంటే కొన్ని ఇట్లలో మనకి ప్రాబ్లం లేదు. పెట్రోల్ డీజిల్ అనేటటువంటి దానికి కొరత ఉండదు మనకి. ఎందుకంటే మనకి రెండు వైపులతోనూ కాంటాక్ట్స్ బాగున్నాయి. యుద్ధం చేసేవాళ్ళు యుద్ధం వల్ల బాధితులు. అంటే ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కారణంగా ఇరాన్ బాధితురాలు, ఇరాన్ కారణంగా గల్ఫ్ దేశాలు బాధితులు. గల్ఫ్ దేశాలు మనకు మిత్ర దేశాలే, అమెరికా ఇజ్రాయెల్ మనకు మిత్ర దేశాలే, ఇరాన్ మనకు మిత్ర దేశమే. మనకి ఎవరితోనూ శత్రుత్వం లేదు. అందుకనినే గల్ఫ్ ఆఫ్ ఈ హార్ముజ్ జలసంధి నుంచి మనల్ని వెళ్ళడానికి ఎట్లాంటి అభ్యంతరం లేదని చెప్పింది. అది పరిమితంగా 6-7 దేశాలని అనుమతిస్తున్నామని చెప్పిన జాబితాలో మనం అక్కడ ఉన్నాం. కాబట్టి ఆయిల్ సరఫరాకి మనకి ఎట్లాంటి ప్రాబ్లము లేదు. పెట్రోల్ అయినా డీజిల్ అయినా, గ్యాస్ ప్రొడక్షన్కి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఖర్చు పెరుగుతుంది. ఖచ్చితంగా మనం దానికి మానసికంగా సిద్ధం కావాలి. భారీగా ధరలు పెరగక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు $60 ఒక బ్యారెల్ ఉన్నటువంటి సందర్భంలో దాన్ని మనకి $40కే ఇచ్చాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఆ టైంలో ఆ ఆయిల్ విపరీతంగా తీసుకున్నాం. ఈవెన్ ఇరాన్ దగ్గర కూడా మనం అట్లాగే తీసుకున్నాం 2018-19 టైంలో. అట్లా ఆయిల్ తీసుకోవడం ద్వారా మన దగ్గర ఇక్కడ 3 లక్షల కోట్ల రూపాయలు ఆనాడు